మనం ఏ కోణంలో అయితే చూస్తామో మనకి ఆ రకంగానే కనబడుతుంది. ఏ విషయమైనా సరే. అది ఇది అని సంబంధమే లేదు. కొబ్బరి దీపం గురించి పెట్టినప్పుడు ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు. ఎందుకండి దేవుడితో వ్యాపారం చేస్తారు అని. మనం చూసే కోణం వ్యాపారంలాగా ఉంటే, మన దృష్టి అలాగా ఉంటే మనం చేసిన పని ఏదైనా వ్యాపారంగానే కనపడుతుంది. ఎదుటి వాళ్ళు చేసింది ఏదైనా సరే వ్యాపారంగానే కనపడుతుంది. ఇప్పుడు దీని గురించి నేను వీడియో చెయ్యక్కర్లేదు. కానీ కొబ్బరి దీపం వెలిగించడం అనేది మూర్ఖత్వము, మూఢత్వము అనే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితే మన పురాణాలలో ముఖ్యంగా పద్మ పురాణం చెప్పింది ఏమనంటే, కొబ్బరి దీపాన్ని వెలిగించండి. అది కూడా పరమేశ్వరుడికి మీరు సమర్పించిన కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో ఆ 2 చెక్కల్లోనూ నెయ్యి పోసి దీపారాధన చెయ్యండి. అలా చేస్తే ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి పోవడంతో పాటుగా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు వస్తే అవి కూడా సమసిపోతాయి, మానసిక ప్రశాంతత దొరుకుతుంది అని చెప్పి మనకి పద్మ పురాణం చెప్తోంది. పద్మ పురాణమే కాదు, కార్తీక పురాణమే కాదు, చాలా పురాణాలలో ఈ దీపారాధన అనేక ఒత్తులతో చెయ్యొచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందని చెప్తుంది. తామర ఒత్తులతో చేస్తే ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అని చెప్తారు. అలాగే బియ్యపిండితో దీపారాధన చేస్తే అసలు ప్రతి శనివారం ఈ బియ్యపిండిలో కాస్త ఈ పటిక బెల్లం ఉంటుంది కదా, దాన్ని కలిపేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తే అప్పుడు జరిగే ఈ కెమికల్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దానివల్ల మన శరీరానికి ఎంత మంచిది అనేది మన సైన్స్ చెప్తోంది. అలానే ఈ కొబ్బరి దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అనేది మనం దాన్ని సైంటిఫిక్ గా కూడా తెలుసుకోవచ్చు. అసలు దీపం ఎందుకు వెలిగిస్తాం? చీకటి అనే అజ్ఞానాన్ని పోగొట్టుకుని వెలుగుని మనకి ఇమ్మని భగవంతుణ్ణి చేసే ప్రార్థన. అది ఆధ్యాత్మికంగా చూసుకుంటే, భగవంతుడా నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఈ దీపాన్ని తప్ప నేను వెలిగించలేకపోతున్నానయ్యా, నా మనసులో నిన్ను తెలుసుకోవాలనుంది, నేను తెలుసుకోవాలి అంటే నేను అజ్ఞానం పోగొట్టుకోవాలి కదయ్యా, దీపాన్ని వెలిగిస్తున్నాను, అనుగ్రహించయ్యా అని దీపం పెట్టుకుంటాం. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన వెలుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ సుభిక్షంగానే ఉంటుంది. అయితే ఈ దీపారాధన వెలిగించినప్పుడు ఏమవుతుంది, లైట్ ఎల్లో స్పెక్ట్రమ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. ఇది ఏమవుతుంది అంటే మన మెదడులోని మెలోటోనిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఈ హార్మోను మనలో ఏదైతే స్ట్రెస్ ఉందో దాన్ని తగ్గిస్తుంది. ఈ మెలోటోనిన్ అనే హార్మోను సక్రమంగా ఉత్పత్తి జరగాలన్నమాట. ఉత్పత్తి జరిగితే స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీలో ఒత్తిడి అనేది తగ్గిందో అప్పుడు నువ్వేం చేస్తావు, కరెక్ట్ గా ఆలోచించడం మొదలు పెడతావు కదా. మనలో ప్రెషర్ అనేది లేదని అనుకోండి, అప్పుడు మనం కదా హాయిగా చక్కగా ఆలోచించగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు చక్కగా ఆలోచించగలుగుతావో సరి అయిన నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటావో నీ జీవితం బాగుండదా కదా. అందుకే మనకి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకతను తెలుపుతూ ఈ దీపం పెట్టుకోండి, ఈ ఇబ్బందులు తొలగిపోతాయని మన ఋషులు ఎప్పుడో చెప్పేశారు. వాటిని మనం మూర్ఖత్వంగాను మూఢత్వంగాను కొట్టి పాడేస్తున్నాం. కొబ్బరి సహజ ఇన్సులేటర్. ఈ కొబ్బరిలో ఎప్పుడైతే నెయ్యి వేసి నువ్వు దీపారాధన వెలిగించావో అది ఎక్కువసేపు వెలుగుతుంది కదా. ఈ కాలంలో ప్రతి దానికి సౌండ్ థెరపీ అంటారు, వాటర్ థెరపీ అంటారు, ఇంకా రకరకాల థెరపీలను చేయించుకుంటున్నారు. ఈ మధ్య ఆరోమా థెరపీ కూడా వచ్చేసింది. అదే ఆరోమా థెరపీని మన ఋషులు మనకి చెప్పారు. కొబ్బరి దీపంలో దీపం పెట్టు, అది లోపల నువ్వు దీపం పెట్టడం వల్ల దహనం అయ్యి ఆ పొగ ఏదైతే వస్తుందో ఆ సువాసన, ఆ ఆరోమా ఏదైతే ఉందో అది నీకు ప్రశాంతతనిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో చక్కటి నిర్ణయాలు తీసుకుంటావు. కోపంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకు, అప్పుడు మన బుద్ధి పనిచేయదు. అదే కాసేపు కూర్చుని ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయం అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ప్రశాంతతనిచ్చేవే ఈ దీపాలు, ముఖ్యంగా ఈ కొబ్బరి దీపం అన్నమాట. దీపం ఎక్కువసేపు వెలిగితే మనలో ఉన్న ఈ నెగిటివ్ ఏదైతే ఉందో, ఈ చుట్టుపక్కల ఈ నెగిటివ్ ఏదైతే ఉందో అది పోయి పాజిటివ్ అయాన్స్ ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే ఈ పాజిటివ్ అయాన్స్ ఉత్పత్తి అయ్యాయో మన శరీరంలో బలహీన కణాలకి అది శక్తిని ఇస్తుందన్నమాట. కొబ్బరి దీపం అనేది ఒక మూఢ నమ్మకం కాదు, ఒక జ్ఞాన సాధన. ఎప్పుడైతే నీలో స్ట్రెస్ తగ్గిపోతుందో అప్పుడు నువ్వు ఆలోచన సరిగ్గా చేయగలుగుతావు.
నీకు సరిగ్గా నిద్ర పడుతుంది. ఎప్పుడైతే ఆ రెండు కరెక్ట్గా ఉన్నాయో అప్పుడు నువ్వు తప్పు చేయలేవు. ఎప్పుడైతే నీలో స్ట్రెస్ పెరిగిపోతుందో నిద్ర పట్టదు, ఆలోచించలేవు, ఏదో భయం మనలో పెరిగిపోతుంది. ఎప్పుడైతే భయం పెరిగిపోయిందో అప్పుడు నువ్వు సరిగ్గా ఏ పని చేయలేకపోతే దారిద్ర్యం అప్పుడు నీ వెంట పడుతుంది కదా. ఇవన్నీ తగ్గిపోవాలి అంటే నువ్వు దీపం పెట్టు అని సింబాలిక్గా చెప్తూ, ముఖ్యంగా రకరకాల దీపాలని ఈ కార్తీక మాసంలో వెలిగించమనే కారణం ఏంటంటే అప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీ శరీరం ఏదైనా సరే తట్టుకోలేకపోతే దాన్ని ఎనర్జెటిక్ చేస్తుంది. దీపారాధన చెయ్యి. నువ్వు ఆ కొబ్బరి దీపం వెలిగిస్తున్నంతసేపు అక్కడే ఉంటావు కదా, నెగిటివ్ ఏదైనా ఉంటే అది పోతుంది, నరదృష్టి పోతుంది, చక్కగా ఉంటావు అని చెప్పి మన ఋషులు చెప్తే, ఏమక్కర్లేదండి కొబ్బరి చిప్పల్లో దీపాలు వెలిగిస్తే చిప్పగతి అంటూ మన సంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో, మన ఆచారాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం మూర్ఖత్వంగా కాలితో తన్నేస్తున్నాం. దీపం వెలిగించిన చోట మీరు అలా ఎక్కువసేపు ఉన్నారనుకోండి, ఆ దీపపు కాంతి మన చక్రాలని కూడా శుద్ధి చేస్తుంది అని యోగ సాధన చేసేవాళ్ళు చెప్తారు. ఇంతకు మించి ఒక దీపం ఎందుకు వెలిగించాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పక్కర్లేదు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే నేను ఇది ఫలానా నా సొంతము అని నేను చెప్పను. నాకు నచ్చింది కాబట్టి మీరు చెయ్యండి అని నేను ఎప్పుడు చెప్పను. అది పురాణాలలోను ఎక్కడైనా పండితులు చెప్తే మాత్రమే చెప్తాను. నమ్మి మీరు దీపారాధన వెలిగించుకున్నారని అనుకోండి, అది మంచిదే. ఇప్పుడు మనం కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టేయట్లేదు కదా. ఒక కొబ్బరికాయ కొడుతున్నాం, అందులో ఆవు నెయ్యి వేస్తున్నాం, దీపారాధన పెడుతున్నాం, అంతే కదా. కార్తీక మాసంలో ఏం చేసినా అనన్య ఫలితం ఉంటుంది అన్నప్పుడు కొబ్బరి దీపం వెలిగించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా. ప్రమిదిలో దీపారాధన వెలిగిస్తే ఒక విశేషం, పిండి దీపారాధన చేస్తే ఒకటి, ఉసిరి దీపం పెడితే ఇంకో ఫలితం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉన్నాయి. అన్ని జబ్బులకి ఒకే మందు ఇవ్వలేదండి. ప్రతిదానికి దానికి సంబంధించిన మందుని మనకి డాక్టర్లు ఎలా అయితే ఇచ్చారో, ప్రతి సమస్యకి ఒక పరిహారాన్ని, ఒక పరిష్కారాన్ని మన ఋషులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ కామెంట్ పెట్టిన ఆవిడకి బాగా అర్థమై ఉంటుంది కదా. ఇది ఆ కామెంట్ పెట్టిన ఆవిడకి మాత్రమే కాదు, చాలా మందికి అనుమానం ఉంటుంది, ఏంటి దీపం పెట్టడం వల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందా అని. అందుకే ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. కొబ్బరి దీపము అనేది అజ్ఞానం కాదు. నువ్వు భక్తిగా ఏదైనా చేస్తే అది కరెక్ట్గా పనిచేస్తుంది. దృఢమైన నమ్మకము, భగవంతుడు పాదాలు పట్టుకోవడము అంటే దృఢమైన నమ్మకము. దేని నుంచైనా సరే భగవంతుడు మనల్ని తప్పించగలడు. నువ్వు నిన్ను పూర్తిగా వదిలిపెట్టేసి భగవంతుడు పాదాలు పట్టేసుకున్నావు అనమాట. ఆ క్షణం సేపు సరే మూర్ఖత్వము, మూఢత్వము అని అనుకుందాం. ఆ దీపం వెలిగించిన సేపైనా నువ్వు ఆ భగవంతుడి సమక్షంలో ఉంటావు కదా, కాసేపైనా దాని గురించి ఆలోచిస్తావు కదా. ప్రతి దాన్ని నెగిటివ్గానే ఆలోచించుకున్నాము అని అనుకోండి, ప్రతిదీ నెగిటివే అయిపోతుంది. కానీ మా నెగిటివ్లో కూడా మనం పాజిటివ్ వెతుక్కున్నాము అని అనుకోండి, మనం ఎప్పుడు పాజిటివ్ వైపే వెళ్తాం. తద్వారా మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.